డీటెయిల్స్‌లోకి వెళితే ప్రపంచంలోని ఏ నగరానికి లేని ఖ్యాతి తిరుపతికి సొంతం. అయితే కొద్దిమంది అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతి పరపతిని దిగజారుస్తున్నారు. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి తెలుగు తల్లి విగ్రహాలను తిరుపతి అభివృద్ధి పేరుతో తరలించి మున్సిపల్ పార్క్లో ఓ మూలన ఉంచారు. ఆ విగ్రహాలకు సరైన స్థానం కల్పించకుండా మున్సిపల్ గ్రౌండ్లో ఉంచడం వెనుక ఆంతర్యమేంటి? శ్రీనివాస సేతు పనులు పూర్తి కాగానే అదే స్థలంలో ఓ చోట ప్రతిష్టాపన చేయకుండా వారిని అవమానించడం క్షమించరాని నేరం కిందే లెక్క. వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసే యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణం, మహనీయుల విగ్రహాలతో తిరుపతికి స్వాగతం తెలిపేందుకు తెలుగు తల్లి విగ్రహాన్ని, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాలను ఏర్పాటు చేశారు నాటి అధికారులు, నాయకులు. ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు తల్లి విగ్రహం ఒక ప్రాముఖ్యత చాలా ఉంది. సో అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి తెలుగు తల్లి విగ్రహం ఇవాళ సాక్షాత్తు దేవదేవుడు కొలువైనటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో గతంలో ఏర్పాటు చేసిన విగ్రహం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కొడల్లో ఉండేది. అభివృద్ధి నెపంతో ఇవాళ తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి నా బ్యాకెండ్లో కనిపిస్తున్నటువంటి మున్సిపల్ పార్కులు తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఈ విగ్రహానికి పేపర్స్ కప్పినటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికి కూడా దాన్ని ఓపెన్ చేయనటువంటి ఒక పరిస్థితి. కోట్లాది రూపాయలు నిధులు ఉన్నప్పటికీ కూడా తెలుగు తల్లిని ఈ విధంగా అవమానకరమైనటువంటి రీతిలో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గత సర్కారు కూడా తెలుగుని నిర్లక్ష్యం చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క తెలుగు సాహితీవేత్తలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణ వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఈవేళ తెలుగు తల్లి విగ్రహాన్ని ఈ దుస్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగు నేర్చుకున్నటువంటి వారు కానీ, తెలుగు మాట్లాడుతున్నటువంటి వారు కానీ, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పగా భావించేటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు అనేటువంటి విషయానికి వస్తే దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఇవాళ ప్రపంచంలో నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవాళ మనకి తెలుగు అనే దానికి చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పేరు ఉంటుంది. అలాంటి పేరు కలిగినటువంటి విషయంలో చూసుకుంటే ఈ విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది తీవ్రమైనటువంటి అగౌరవంగా భావిస్తున్నారు సాహితీవేత్తలు, తెలుగు భాషా పండితులందరూ కూడా. దీనిపైన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇది ఒక ఐకానిక్ సింబల్గా తీసుకొచ్చారు తెలుగు తల్లిని. మనం గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి తెలుగు తల్లికి తిరుపతిలో ఏర్పాటు చేశారు. కానీ అభివృద్ధి పేరుతో దాన్ని తీసుకొచ్చి దాదాపు ఒక 2-3 సంవత్సరాల పాటు దీన్ని ఇక్కడే శిథిలావస్థకు తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. తెలుగు తల్లికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంటే మరోవైపు మరో స్టాచ్యూ కూడా ఉంటుంది ఇక్కడ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే ఎర్లీ మార్నింగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఇవాళ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని పొద్దున లేయంగానే స్వామివారి మేల్కొల్పు కోసం పాడేటువంటి పాట. ఉదయం తీసుకొచ్చినటువంటి ఈ పాటను ఆమె రాయల్టీ కూడా తీసుకోలే. పాడుతున్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా తన గానాన్ని ఇచ్చి దేవస్థానానికి కూడా డబ్బులు తీసుకోకుండా ఆమె ఫ్రీ సర్వీస్ చేసినటువంటి ఒక పరిస్థితి. తిరుపతికి వచ్చే యాత్రికులకు ట్రాఫిక్ సమస్య ఎదురు కాకూడదనే ఉద్దేశంతో శ్రీనివాస సేతు పనులను చేపట్టారు. ఆ నిర్మాణ పనుల్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది, తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ అధికారులు తెలుగు తల్లి విగ్రహాన్ని తిరుపతి ప్రకాశం పార్కులో ఓ మూలన ఉంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి తెలుగువారు కూడా వారి యొక్క తెలుగుతనానికి గుర్తింపుగా ఒక తెలుగు మాతని సృష్టించడం అనేది అనేక దశాబ్దాలు, అంటే తెలుగు పుట్టినప్పటి నుంచి కూడా వస్తున్న సంస్కృతి. తెలుగు తల్లిని తిరుపతిలో ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. అయితే కొన్ని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఇటువంటి విగ్రహాలని పక్కకు తొలగిస్తాం అనేది సామాన్యమైనా కూడా సామాన్యం అనేది శాశ్వతం అవ్వకూడదు. ఆ శాశ్వతం అవ్వకుండా ఉండాలి అంటే మరి దాన్ని సరైన స్థానంలో పెట్టవలసిన ఆవశ్యకత అవసరం ఉంది. తిరుపతిలో శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ గతంలో ఉన్న స్థానంలోనే తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారుల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహనీయుని విగ్రహాన్ని ఇలా మూలన వేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మన తెలుగు తల్లి అనేది దేనికి వచ్చిందంటే మన అందరం కూడా అన్నమయ్య పాటలు, మన త్యాగరాజ పాటలు అన్ని A to Z మనం అన్ని చేస్తున్నాం. అట్లాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విగ్రహాన్ని కూడా పెట్టారు. కానీ దేనికి ఉపయోగించట్లేదు. కనుక దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఎక్కడన్నా మంచి మన మ్యూజిక్ కాలేజీ దగ్గర కానీ, తిరుపతి మన అలిపిరి దారిలో కానీ ఎక్కడన్నా 10 మంది తిరిగే చోట పెట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం.
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని మరుగున పడేయటంపై గాయకులు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. సంగీత ప్రియులు విస్మయానికి గురవుతున్నారు. నగరపాలక సంస్థ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె యొక్క కాశ్య విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించి తిరుపతికే ఒక అందాన్ని ఇచ్చినటువంటి ప్రదేశంలో ఈ అభివృద్ధి పనుల పేరుతో ఆమె విగ్రహాన్ని తీసేసి ఒక పార్కులో మూలన పెట్టేసి నిర్లక్ష్యం చేయటం ఇది క్షమించరానటువంటి నేరం. వీరు వెంటనే పాలకులు దీన్ని గుర్తించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తిరుపతికి మణిహారం అనేటువంటి తిరుపతిలో అక్కడ దాన్ని ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తోన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం గురించి పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథాస్థానంలో విగ్రహాలను నిలిపేందుకు అధికారులు నాయకులు చోద్యం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. ఇవాళ కళావిహీనంగా తయారు చేస్తూ తిరుపతి కార్పొరేషన్ పార్కులో దీన్ని బ్యాకెండ్లో సైలెంట్గా పెట్టేసినటువంటి ఒక పరిస్థితి. సో దీనిపైన భాషా పండితులు కానీ, సాహితీవేత్తలు కానీ, సంగీత ప్రియులు కానీ తీవ్రమైనటువంటి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విగ్రహాలను సముచిత స్థానంలో ఏర్పాటు చేసి అటు భక్తులకు గాను తెలుగు తల్లికి ఉన్నటువంటి గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సుబ్బుతో మురళి.